నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, మ్యూజిక్ వచ్చేసరికి తెలుగులో దానికంటూ ప్రత్యేకమైనటువంటి ఒక శైలి ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే ఘంటసాల గారు కావచ్చు, కేవి మహాదేవన్ గారు కావచ్చు, దాని తర్వాత ఇళయరాజా గారు కావచ్చు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ ఎరా సాగిందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్కళ్ళు వాళ్ళ తరానికి వాళ్ళు ఒక పూర్తి మార్గదర్శకం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో గతంలో కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. ఈ రెండు మాటల్లోనూ కూడా కాంట్రవర్సీనే ఉంటుంది. మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేవాళ్ళు మరి కొత్త ఒక వింత పాత ఒక రోత అని ఎట్లా అంటారు? కానీ మ్యూజిక్ విషయంలో మాత్రం ఎప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డే. మన పాత పాటలు వింటే సాహిత్యం కానీ సంగీతం డామినేట్ చేయదు, సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేయదు, చాలా హాయిగా ఉంటుంది. మీరు కేవి మహాదేవన్ పాటలు వినండి, లేకపోతే ఎంఎస్ విశ్వనాథన్ గారి పాటలు వినండి. ఆ తర్వాత ఘంటసాల వెంకటేశ్వర గారు కూడా సింగర్గా వచ్చారు, మ్యూజిక్ కూడా చేశారు ఆయన. కానీ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా తక్కువే ఉంటాయి. ఆయన సింగర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ మీద పెట్టలేదు, కాన్సన్ట్రేట్ పెట్టలే. కానీ మీరు కేవి మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆ ఎరాలో మాత్రం అద్భుతమైన పాటలు మనం వింటూ ఉంటాం. అందుకని ముఖ్యంగా ఏంటంటే ఆ టైంలో ఘంటసాల గారు ఉండేవాళ్ళు, పి సుశీల్ గారు ఉండేవాళ్ళు, రామకృష్ణ గారు, ఇట్లా లెజెండ్ సింగర్స్, పిబి శ్రీనివాసు, మాధవ్ పెద్ది, ఇట్లా సింగర్స్ కూడా అట్లా ఉండేవాళ్ళు. ఆ తర్వాత జనరేషన్కి వచ్చేసరికి జనరేషన్ మారుతూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇళయరాజా గారు ట్రెండ్ కొంతకాలం పాటు సాగింది. అదే టైంలో చక్రవర్తి గారు, ఇప్పుడు శారద అనే సినిమా, శారద గారి సినిమాతో చక్రవర్తి గారు మ్యూజిక్ రావడం, కానీ చక్రవర్తి గారికి కృష్ణా చక్ర సహాయకులు అనేది పడుతూ ఉంటుంది. మనకి ఆ కృష్ణా చక్ర వీళ్ళు అంటే అసలు కృష్ణా చక్ర లేకుండా చక్రవర్తి లేడా అనుకునేలాగా, అంటే తన సహాయకుల పేర్లు కూడా వేయటం ఆయన విశేషం. ఇట్లా అంటే ఇళయరాజా గారు ఒక ట్రెండ్ అండి. అటు తెలుగు సినిమాలకి చేసాడు ఆయన, తమిళ సినిమాలకి చేశాడు, హిందీ సినిమాలకి చేశాడు ఆయన. అది ఒక ట్రెండ్. అది నేను చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఆ మొదటి తరం మన పక్కన పెడితే తర్వాత వచ్చిన వాళ్ళలో ఇళయరాజా గారే. ఆ తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు ఏఆర్ రెహమాన్కే ఉన్నాయి. ఇళయరాజా గారి గురించి తీసుకుంటే పలు భాషల్లో మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటూనే ఏదైతే తమిళ్ కావచ్చు, తెలుగు ఈ రెండు ప్రధానంగా తీసుకుంటూ ఎక్కువ కాలం వ్యవధిలో ఏ మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పేరు ఉందంటే ఖచ్చితంగా ఇళయరాజా గారి పేరు చెప్పుకోవాలి. ఎందుకంటే కేవి మహాదేవన్ గారు కావచ్చు, ఘంటసాల గారు కావచ్చు, అంతా కూడా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి తరంలో కూడా కొంతవరకే. గతంలో అంతకన్నా ముందు ఉన్నటువంటి ఆర్టిస్టులకే ఎక్కువ వెల్ నోన్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మన ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, అదేవిధంగా చిరంజీవి, బాలకృష్ణ, ఆ తరం నుంచి ఇళయరాజా సంబంధించినటువంటి ఒక ఎరా స్టార్ట్ అయితే మొన్న ఈ మధ్య వరకు కూడా ఇళయరాజా గారి యొక్క ఎరా స్టార్ట్. అవును, ఇళయరాజా గారు ఉన్నా కానీ చక్రవర్తి డామినేట్ చేశాడు. ఎన్టీఆర్ సినిమాలో కానీ, అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో కానీ అప్పట్లో ఎక్కువ చక్రవర్తి పేరు వినిపించేది. ఆ డామినేషన్ చేశాడు చక్రవర్తి. కానీ ఈయన ప్యాటర్న్ వేరు, ఇళయరాజా ప్యాటర్న్ వేరు. ఈ మ్యూజిక్ వింటే ఇది ఇళయరాజా మ్యూజిక్ అని చెప్పేస్తాం మనం. వేరే వాళ్ళకి అవకాశం ఉండదు, ఇది ఇళయరాజా మ్యూజిక్ అని చెప్పచ్చు. మ్యూజిక్ వింటుంటేనే ఒక రకమైన మనకు తెలిసిపోతుంది ఇది ఇళయరాజా. ఆకలి రాజ్యంలో సాపాటు ఏటో లేదో పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో ఆ సాహిత్యం అంత అద్భుతంగా ఉండేది, మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉండేది. అదే అభినందన కావచ్చు, మ్యూజికల్ హిట్స్ అన్నమాట అవన్నీ. అయితే ఈ రకంగా చూసుకుంటే ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది తెలుగు సంగీతంలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యంగ్ జనరేషన్ వచ్చేసిందండి. ఇప్పుడు కోటి గారు, రాజకోటి, ఆ రాజకోటి ద్వయం వచ్చిన తర్వాత కోటి గారు సపరేట్ అయిపోయి మరి కోటి గారు సపరేట్ చేసుకుని అద్భుతమైన పాటలు, ప్రియ రాగాలి ఆ పాట అద్భుతంగా ఎప్పుడు విన్నా కానీ ఆ మ్యూజిక్ కానీ అవన్నీ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ట్రెండ్ అంతా మారిపోతూ ఎక్కడికి వచ్చింది ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్, తమన్ను, అనిరుద్ధ్ రవిచంద్రన్. అప్పట్లోనే కీరవాణి గారు కూడా కీరవాణి గారు అది ఒకటి రాఘవేంద్ర గారు స్కూల్లోంచి వచ్చి కీరవాణి గారు మళ్ళీ ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చుకుంటే ఆయన బాణి వేరు. మనకి ఇళయరాజా గారిని ఎలా చెప్పుకుంటూ వెళ్తామో కీరవాణి గారి మ్యూజిక్ కూడా అలాగే ఉంటాయి, కొద్దిగా గుర్తుపట్టచ్చు. ఇది కీరవాణి గారి సంగీతం అని చెప్పొచ్చు మనం. అది కీరవాణి గారు ఆ బ్రాండ్ ఇమేజ్ పెట్టుకున్నారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ తర్వాత తమన్ను, అనిరుద్ధ్ రవిచంద్రన్ వచ్చిన తర్వాత ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ తమన్ను నువ్వా నేనా అంటూ పోటీలు పడ్డారు. ఒక తరం వరకు నువ్వా నేనా అనుకుంటూ ఒక టైంలో దేవిశ్రీ ప్రసాద్ టాప్లో ఉంటే ఆ తర్వాత ఆనందం సినిమాకి ఆయన మ్యూజిక్ చేశాడు, ఉషాకిరణ్ మూవీస్. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ చాలా చిన్న వ్యక్తి. అంతకుముందు దేవి అనే సినిమా, దేవి సినిమాతో ఆ చిన్న వయసులోనే రంగప్రవేశం చేసిన యువత సంగీత దర్శకుడు ఎవరంటే దేవిశ్రీ ప్రసాద్ చెప్పాలి. ఆ తర్వాత తమన్ కూడా, తమన్ నటుడిగా మనకు బాయ్స్ సినిమాతో నటుడిగా వచ్చినా కానీ
ఆ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ ఇటు షైన్ అయిపోయాడు. రీ రికార్డింగ్ పరంగా తమన్కి మంచి పేరు కూడా వచ్చేసింది ఈ మధ్యకాలంలో. అఖండ తర్వాత బాలకృష్ణ సినిమాలన్నింటికి కూడా తమన్ మ్యూజిక్ తమన్ మ్యూజిక్. వీళ్ళిద్దరూ ఇట్లా నడుస్తున్న టైంలో అనిరుద్ధ్ రవిచంద్ర వచ్చాడు. రాగానే ఆ ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్, అలాగే రవి బస్రూరు, ఇప్పుడు మన కేజీఎఫ్తో కర్ణాటక నుంచి వచ్చిన రవి బస్రూరు కూడా ఆ స్థాయిలోనే పేరుంది. అనిరుద్ధ్ వచ్చిన తర్వాత అందరూ అనిరుద్ధ్ వైపే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే కొత్త జనరేషన్ చెప్పాం కదా, కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళ మ్యూజిక్ అంతా ఒక సినిమా అనేది సక్సెస్ పోయి పరిగెడుతుందండి. ఎవరు సక్సెస్ ఇస్తున్నారో, ఎవరు మ్యూజిక్ ట్రెండింగ్గా ఉంది అనేది గమనిస్తుంటారు. దర్శకులు గమనిస్తుంటారు, నిర్మాత గమనిస్తుంటారు, హీరోలు గమనిస్తుంటారు. కాబట్టి మొహమాటానికి పోరు అక్కడ. ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళు వస్తుంది, మనం వీళ్ళకి అవకాశం ఇద్దాం అంటారు. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ లేనంతే. ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్లోకి ఉన్నారనుకోండి, వాళ్ళు కొంతకాలం గోప్యంగా ఉంటూనే పనిచేస్తారు. సక్సెస్ వచ్చిన తర్వాత ఇతనికి సక్సెస్ ఇతని వల్లే వచ్చిందని బయటకు వస్తుంది. వాళ్ళని వెంటబడి పట్టుకుని డైరెక్టర్లు చేసేయటం ఇట్లా చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా అంతే. ఇప్పుడు ఈ మధ్యన తాజాగా సాయి అభ్యంకర్ పేరు ప్రముఖంగా అనిపిస్తుంది. 20 ఏళ్ల వయసు కుర్రాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో సంగీత దర్శకుడు అంటున్నారు. మరి సాయి అభ్యంకర్ 20 ఏళ్ళ కుర్రాడే. కానీ భీమ్స్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇప్పుడు భీమ్స్, సిసిరోలియో, సంక్రాంతికి వస్తున్న పాటలు ఒక ట్రెండ్ వచ్చేసరికి ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకు అతను మ్యూజిక్ చేస్తున్నాడు. అంటే అతను చెప్పాలంటే 20 ఏళ్ల కుర్రాడు కాదు, కానీ స్ట్రగుల్ అయిన వ్యక్తి తనలోంచి వచ్చేసరికి వీళ్ళిద్దరు కొత్తగా వీళ్ళిద్దరు ముందుకు వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్న అవకాశాల్లో కొన్ని ఇటు డైవర్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక ట్రెండ్ సినిమా ఫీల్డ్లో, ఇది ఒక ట్రెండ్. ఏఆర్ రెహమాన్ మరి ఒకప్పుడు ఏఆర్ రెహమాన్తో మ్యూజిక్ చేయించుకోవాలంటే చాలా కష్టం పడాల్సి వచ్చేది. నాని సినిమాకి మంజుల గారు ఏఆర్ రెహమాన్ పిలిపించుకోవడానికి లేట్ అయ్యేది. ఆయన ఎప్పుడు మ్యూజిక్ ఇస్తాడా అంటూ లేట్ అయ్యేది. అదే ఆస్కార్ విన్నర్ కూడా మరి ఏఆర్ రెహమాన్ కోసం చూడటానికి చాలా టైం పట్టి ఆల్టర్నేటివ్ గత్యంతరం లేక వేరే వాళ్ళతో చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఒక ట్రెండ్ అండి అంతే మ్యూజిక్లో. ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చేసరికి సాయి అభ్యంకర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు ఇతను సినిమాలు ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏమి రాకపోయినా ఆ ట్రెండ్ అనేది ఇతను అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు అనేది ఆటోమేటిక్గా ఆల్బమ్స్ అవి చూసిన తర్వాత జనాలకు తెలిసిపోతుంది. టాలెంట్ ఎక్కడున్నా పట్టుకోవడం అనేది సినిమా వాళ్ళకి పెద్ద కష్టమేమి కాదు. అదండి. సో చూద్దాం సార్, ఎవరైతే కొత్త యువ సంగీత దర్శకులు అయితే వస్తున్నారు ఇప్పుడు, కానీ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ టాలెంట్కే సంబంధించి ఒక పెద్ద పీఠం అయితే వేస్తున్నారు. సో దీన్ని ఖచ్చితంగా గుర్తిస్తానికి మాత్రం సోషల్ మీడియా మాత్రం పెద్ద వేదిక కింద మారింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.